సృష్టించడం చాలా సులభం. అవును. ఆ నెగిటివిటీని సృష్టించడం అనేది ఇక్కడ వ్యూహంలో భాగం. ఇప్పుడు ఈయన అన్నారు ఎమర్జెన్సీ గురించి పాపం వాళ్ళు ఏదో కూటమిలో భాగస్వామి కదని చంద్రబాబు నాయుడు మీటింగ్ పిలిస్తే అక్కడికి వెళ్ళి జగన్ గురించి ఉపన్యాసం ఇచ్చారు. అదే అంతా కదా. బానే ఉంది. అసలు అంటే ఎమర్జెన్సీ టైంలో ఈయన ఎక్కడున్నారు తెలుసా? ఎవరు? కాంగ్రెస్ చంద్రబాబు పార్టీని గారా? ఆయన ఆ, ఆ. యూత్ కాంగ్రెస్ నాయకుడు. ఉమ్, 75లో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈయన కాంగ్రెస్ నాయకుడు. ఉమ్. ఎప్పుడైనా తర్వాత కదా ఎన్టీ రామారావు పార్టీ పెట్టాక కదా చేరింది. 82 అవును. ఆ. 83లో 83లో కూడా కాదు, 83లో ఈయన కాంగ్రెస్ పార్టీ కదా. ఆహా. తర్వాత ఓడిపోయాక 83లో అప్పుడు ఈయన కొన్నాళ్ల తర్వాత వచ్చి చేరారు తెలుగుదేశం. అవును. 83 టైంకి పోటీ చేసి ఓడిపోయిన తర్వాతనే కదా అవును. అటు చేరింది తెలుగుదేశంలోకి. అవును. అంటే ఈయన 83 దాకా కాంగ్రెస్ లోనే ఉన్నారు ఆయన. ఉమ్, అప్పుడు యూత్ కాంగ్రెస్ లో కీలకమైనటువంటి నాయకుడు ఆయన చంద్రబాబు. ఉమ్, ఉమ్. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎమర్జెన్సీ టైంలో. ఓకే. ఆయన ఎమర్జెన్సీ గురించి అది మాట్లాడతా పాలనా వ్యవస్థ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి ఎమర్జెన్సీ కదా. ఎమర్జెన్సీ టైంలో ఏం చేశారు? ప్రత్యర్థులందరినీ జైళ్ళలో పెట్టారు. ఏ పార్టీ వాడిని బతకనీలా. ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు లేరు, ఎందుకంటే ఇక్కడ కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా వీళ్ళతో కూటమిలో భాగమే ఓ రకంగా. అవును. ప్రత్యక్షంగా ముగ్గురు, పరోక్షంగా ముగ్గురు కూటమిలో ఉన్నారు. ఏకైక ప్రత్యర్థి పార్టీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ. కాబట్టి వాళ్ళని జైళ్ళలోనే పెడుతున్నారు కదా. పిచ్చ పిచ్చ కేసులన్నీ పెడుతున్నారు కదా. అప్పుడు కూడా అంతే, శాంతి భద్రతలకు విఘాతం, దేశానికి నష్టం, ఇట్లాంటి కేసులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అంతే కదా కేసులు. ఒరిజినల్ ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతోంది, కనబడుతోంది. ఏది పడితే అది కేసు పెట్టేయాలి. ముందు